హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు వీడియోలో మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. 14th క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సెమ్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించి మనం 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం, టాప్ 30. ఆ 30లో ఇది 14th క్వశ్చన్. ఓకే, 15th వీడియో, 14th క్వశ్చన్. ఒక వీడియో అనేది టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఉంటుంది. ఒకటి స్ట్రాటజిక్ వీడియో కూడా చేసాం, దానికి నెంబరింగ్ వేయలేదు, అది చూడండి. అది కూడా మన ప్లేలిస్ట్లోనే ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలోకి ఎంటర్ అవుదాం. మనకు ఈ వీడియోకి సంబంధించి కొంచెం ఈ ప్రాబ్లంకి సంబంధించి మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యుండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో ఉంటే మనం దాన్ని సాల్వబుల్ ఫర్ పీ చేయాలన్నమాట. అంటే ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. పీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, పీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత పీ ప్లేస్లో డివై బై డిఎక్స్ని రీప్లేస్ చేసి మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఒక సొల్యూషన్, ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాం. ఆ రెండు సొల్యూషన్స్ని కంబైన్డ్గా రాస్తే అది మనకు జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇది ఎప్పుడు సాల్వబుల్ ఫర్ పీ ఎప్పుడు చేయాలి? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయి ఉంటే. ఓకే, ఒకవేళ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు పీ కనిపిస్తుంది. పీ కనిపిస్తే అది మనం సెకండ్ యూనిట్ అనుకోవాలి, యూనిట్ 2 అనుకోవాలి. యూనిట్ 2లో మనకు మేజర్గా మనం ఫస్ట్ హాఫ్ని మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం కదా. అందులో 3 మెథడ్సే ఉన్నాయి: సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్ ఫర్ పీ. ఇది సాల్వబుల్ ఫర్ పీ అనమాట. సాల్వబుల్ ఫర్ ఎక్స్ అండ్ వై అనేది ఒకేలాగుంటాయి. ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎక్స్ డిగ్రీ అనేది 1 ఉంటే సాల్వబుల్ ఫర్ వై చేయాలి అపోజిట్. వై డిగ్రీ అనేది 1 ఉంటే సాల్వబుల్ ఫర్ ఎక్స్ చేయాలి. ఓకేనా, డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ అనేది వైకి 1 ఉంటే ఎక్స్కి చేయాలి, ఎక్స్కి 1 ఉంటే విత్ రెస్పెక్ట్ టు వై చేయాల్సి ఉంటుంది. అది ఏంటి? సాల్వబుల్ ఫర్ ఎక్స్, ఇది సాల్వబుల్ ఫర్ వై అంటాం, ఇది సాల్వబుల్ ఫర్ ఎక్స్ అంటాం. ఓకేనా, అంటే ఏంటిది అంటే ఇది ఎప్పుడు చేయాలి? డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ విధంగానే చేయాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వై ఉంది, పీ ఉంది, ఎక్స్ ఉంది. ఓన్లీ పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనం సాల్వబుల్ ఫర్ పీ వెళ్తుండే. సో ఇక్కడ ఏముంది? ఎక్స్ ఉంది, వై ఉంది, పీ ఉంది, అన్నీ ఇన్వాల్వ్ అయినాయి. ఇలా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది మేబీ సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని ఉండొచ్చు, సాల్వబుల్ ఫర్ వై అన్న ఉండొచ్చు అనమాట. ఇందులో మళ్ళీ ఎక్స్లను వైలని గమనిస్తే ఇక్కడ ఎక్స్ని చూడండి, ఇక్కడ x to the power of 4, ఇక్కడ x to the power of 1 ఉంది. అంటే డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే డిగ్రీ అవుతుంది. ఇక్కడ డిగ్రీ 4 అనమాట. హైయెస్ట్ డిగ్రీ 4 ఉంది. కొంచెంసేపు ఎక్స్ని పక్కన పెడదాం, వైని చెక్ చేద్దాం. ఈ మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వై అనేది ఒకటే ఉంది, దాని డిగ్రీ 1 ఉంది. అంటే వై డిగ్రీ 1 ఉంటే సాల్వబుల్ ఫర్ ఎక్స్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? వై ప్లస్ పిఎక్స్, ఇక్కడ క్వశ్చన్ రాసుకుంటున్నాను చూడండి, వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 పీ స్క్వేర్. ఓకే, ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వై టు ద పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి సాల్వబుల్ ఫర్ ఎక్స్ చేయాలన్నాం, ఇక్కడ వరకు క్లియర్. మరి దీని తర్వాత ఏం చేయాలి మనం? దీని తర్వాత ఏం చేయాలి అంటే సాల్వబుల్ ఫర్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇదే సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనమాట. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది 14th క్వశ్చన్, ఇది 14th ప్రాబ్లం. ఇంకా 16 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 16 ప్రాబ్లమ్స్ని మనం రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, అంతలో కంప్లీట్ చేయలేము. సో ఇంకో 3-4 ప్రాబ్లమ్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. స్ట్రాటజిక్ వీడియో ఉంది, ఆ స్ట్రాటజిక్ వీడియోని చూడండి. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 2-3 వీడియో చేస్తే యూనిట్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. ఫస్ట్ 2 యూనిట్లో మనకు 2 లాంగ్ క్వశ్చన్స్ రాయగలిగితే థర్డ్ యూనిట్లో డెఫినెట్గా అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంటే వస్తుంది. ఇదే ప్రాబ్లం వస్తే మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఈ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్స్లో ఏ విధంగా చేయాలి అన్నది ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. అవి కొంచెం క్లియర్గా లేవు, ఫిర్బీ చూడండి.
ఇది ఒక లాంగ్ క్వశ్చన్ ఇక్కడ యాడ్ అయితే 3 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. షార్ట్ క్వశ్చన్స్లో వైసీ వైపీలు ఫైండ్ అవుట్ చేస్తే ఓన్లీ వైసీలు ఫైండ్ అవుట్ చేసినా మనకు 15 మార్క్స్ వరకు వస్తాయి. 15 కూడా 10 మార్క్స్ అని వస్తాయి. ఇక్కడ 3 లాంగ్ క్వశ్చన్స్, ఇక్కడ 10 మార్క్స్ అంటే పాస్ మార్క్స్ కంటే ఎక్కువనే వస్తాయి. సో డోంట్ వరీ, ఒకసారి స్ట్రాటజిక్ వీడియోని చూస్తే మీకు క్లియర్గా క్లారిటీగా మొత్తం సెమ్ 2 మ్యాథ్స్ అనేది ఒక ఓవర్వ్యూ అనేది అర్థమవుతుంది అనమాట. ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏం చేయాలి? సో వై డిఫరెన్సియేషన్ డివై బై డిఎక్స్ ప్లస్ d by dx of px is equal to d by dx of x to the power of 4 p square. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఎందుకు సార్ అంటే మనం ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు p is equal to సంథింగ్ వస్తుంది. p is equal to ఒక వాల్యూ వస్తుంది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే. ఈ వచ్చిన ఈ p వాల్యూని అనేది మళ్ళీ ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, దీన్ని సాల్వ్ చేసేయడంతో మన పని అయిపోలేదు. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇందులో రీసబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అది మన ఫైనల్ టాస్క్ అనమాట. ఓకే, సో చూద్దాం. ఇక్కడ dy బై dx అంటే p. ఓకే, ఇక్కడ p అనేది మామూలుగా వేరియబుల్ కాదనమాట. p అంటేనే dy బై dx అంటే p అనేది నార్మల్ p కాదు, ఇది డిఫరెన్సియేషన్ ఆఫ్ సంథింగ్. ఓకే, సో ఈ రెండుట్లో ఇందులో x ఇన్వాల్వ్ అయ్యింది అంటే విత్ రెస్పెక్ట్ x డిఫరెన్సియేషన్ చేస్తున్నాము అంటే ఇందులో x ఉంది, ఇది ఆల్రెడీ x. u ఇంటూ v మెథడ్ యూజ్ చేయాలి అంటే u ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ x ఇస్ 1 ప్లస్ x ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ p dp బై dx అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అనమాట, u ఇంటూ v యూజ్ చేయాలి. x టు ద పవర్ ఆఫ్ 4u p స్క్వేర్ డెరివేటివ్ 2p అవుతుంది, ఇన్నర్ డెరివేటివ్ dp బై dx అవుతుంది ప్లస్ u అయిపోయింది, u ఇంటూ v డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు v అంటే p స్క్వేర్, v ఇంటూ u డెరివేటివ్ x టు ద పవర్ ఆఫ్ 4కి 4x క్యూబ్ అవుతుంది. x టు ద పవర్ ఆఫ్ 4 డెరివేటివ్ 4x క్యూబ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అన్ని టర్మ్స్ అనేది వన్ సైడ్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా అన్ని లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ అనేది తీసుకొద్దాం. ఇక్కడ p ప్లస్ p ఏమవుతుంది? 2p అవుతుంది. ఈ 4p స్క్వేర్ ఎక్స్ క్యూబ్ని ఇక్కడ సైడ్ తీసుకొస్తే మైనస్ 4p స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ x dp బై dx మైనస్ దీనికి ఇక్కడ సైడ్ తీసుకొస్తే 2p x to the power of 4 dp by dx is equal to 0. Okay, so in this 2 we can take 2p as common. ఇక్కడ 2p కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది? 1 మైనస్ 2px క్యూబ్. ఓకే, ప్లస్ ఈ 2లో x dp by dx కామన్ తీసుకుంటే x dp by dx కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగలలేదు కాబట్టి 1, ఇక్కడ ఒక x బయటకు వచ్చింది కాబట్టి 2p x క్యూబ్, ఆల్రెడీ dp బై dx అవుట్ సైడ్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ గమనిస్తే ఇక్కడ 1 మైనస్ 2p బై 2x క్యూబ్, 1 మైనస్ 2p బై 2x క్యూబ్ అనేది కామన్గా రావడం జరిగింది. రైట్, సో చూడండి ఇది కామన్గా ఉంది, దీన్ని ఇప్పుడు అవుట్ సైడ్ తీసుకుందాం. తీసుకుంటే 1 మైనస్ 2p x క్యూబ్ అవుట్ సైడ్ తీసుకుంటే ఇంకేం మిగిలింది? 2p ప్లస్ x ఇంటూ dp బై dx మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినాం. యాక్చువల్గా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాసినాం అనమాట. సో ఈ విధంగా రాసి ఏం చేయాలి? ఫస్ట్ ప్రోడక్ట్ 2p x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2p ప్లస్ x ఇంటూ dp బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనం సింగులర్ సొల్యూషన్ అంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే p ఈజ్ ఈక్వల్ టు వస్తుందో సంథింగ్, దాన్ని మనం మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని జనరల్ సొల్యూషన్ అంటాం. మన క్వశ్చన్లో ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి మనం ఈ పార్ట్నే చేస్తాం, ఈ పార్ట్ని మనం ఇక్కడ చేయం. క్వశ్చన్లో ఫైండ్ ద సింగులర్ సొల్యూషన్ అంటే అప్పుడు ఈ పార్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా,
క్వశ్చన్లో ఓన్లీ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ అంటే ఈ ఒక్క పార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది ఒక్కసారి చూద్దాం. మీరు ఈ ప్రాబ్లమ్ని చూస్తే డైరెక్ట్గా మీకే అర్థమవుతుంది ఏం చేయాలన్నది. ఏం చేయాలి, ఎక్స్ఎల్ సపరేట్ ఉన్నాయి, పీ సపరేట్ ఉంది, అంటే ఇది డైరెక్ట్గా వేరియబుల్ సపరబుల్ మెథడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ డిబి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2p. ఓకే, -2p. ఇప్పుడు ఈ పీని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, ఎక్స్ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది, పీ ఇక్కడ వస్తే 1/p dp బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2/x. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేస్తే వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఏమవుతుంది, 1/p dp ఈజ్ ఈక్వల్ టు -2/x dx అవుతుంది. దీని తర్వాత ఏం చేయాలి, మనకు p వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు p వాల్యూ రావడం జరుగుతుంది. చూడండి, సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/p dp ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/x dx. ఓకే, ఈ 2 మనం అవుట్ సైడ్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ మనకు ఈ 2తో అవసరం లేదు. ఓకేనా, రైట్. 1/p ఇది ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ f ఆఫ్ x బై f ఆఫ్ x ఏమవుతుంది అంటే లాగ్ ఆఫ్ f ఆఫ్ x అవుతుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఫార్ములా. సో pకి డెరివేటివ్ 1 కాబట్టి విత్ రెస్పెక్ట్ టు p డెరివేటివ్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇది f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫామ్లో ఉంది. దీన్ని మనం లాగ్ ఆఫ్ p అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ లాగ్ x. ఇది కూడా f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x లాగానే ఉంది. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ cలలో తీసుకుందాం, లాగ్ c. ఓకేనా, సో లాగ్ c అనేది కాన్స్టెంట్. దీన్ని ఇక్కడ సైడ్ తీసుకున్న ఏమవుతుంది, లాగ్ p, లేదంటే మనం డైరెక్ట్గా ఇక్కడే చేయొచ్చు. లాగ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద పవర్ ఆఫ్ -2 ప్లస్ లాగ్ c. సో ఇది ఎలా ఉంది, లాగ్ a ప్లస్ లాగ్ bని లాగ్ ఆఫ్ ఏబీగా రాయొచ్చు, అంటే లాగ్ c x టు ద పవర్ ఆఫ్ -2 లాగ్ p. సో దీని నుంచి మనకు p వాల్యూ వస్తుంది, p ఈజ్ ఈక్వల్ టు c x టు ద పవర్ ఆఫ్ -2. దట్ మీన్స్ p ఈజ్ ఈక్వల్ టు c బై ఎక్స్ స్క్వేర్. సో మనకు ఫైనల్గా p వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నాం, వచ్చిన ఈ p వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి అన్నాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏడుంది, మరి ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ x టు ద పవర్ ఆఫ్ 4. ఓకే, సో ఇందులో రీప్లేస్ చేయాలి. ఈ p వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. y ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతే మనకు y ప్లస్ c బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది రెండుటికి వస్తుంది కాబట్టి c స్క్వేర్ బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 క్యాన్సిల్ అవుతే y ప్లస్ c బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే xy ప్లస్ c బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఫైనల్గా xy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ ఎక్స్ ఆర్ xc స్క్వేర్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఓకే ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. వెరీ ఈజీ, సింపుల్ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యుండి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో ఉంటే సాల్వబుల్ ఫర్ పీ చేస్తాం డైరెక్ట్గా. ఒకవేళ లేదు, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ ఉంది, వై ఉంది, పీ ఉంది అంటే ఎక్స్ని చెక్ చేస్తాం, పవర్స్ ఏమున్నాయి. హైయెస్ట్ డిగ్రీ అనేది 1 ఉంటే ఎక్స్కి సాల్వబుల్ ఫర్ వై చేస్తాం, వైని చెక్ చేస్తాం. హైయెస్ట్ డిగ్రీ 1 ఉందంటే సాల్వబుల్ ఫర్ ఎక్స్ చేస్తాం. కొందరికి డౌట్ వస్తుంది, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది, మరి ఏం చేయాలి? ఏం చేస్తావు,
సాల్యుబుల్ ఫర్ అన్ ఎక్స్ అన్న చెయ్యి, సాల్యుబుల్ ఫర్ వై అన్న చెయ్యి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, లేదు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 లేదు, వై పవర్ కూడా 1 లేదు, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాయాలి, రాసి రెండు ఈక్వేషన్స్గా డివైడ్ చేయాలి. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 సపరేట్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఫైనల్గా ఈ విధంగా మనకు వచ్చిన ఆన్సర్స్ని 2 కాంబైన్ చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. అలాంటి క్వశ్చన్ ఏదైనా ఉంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డిఫికల్ట్గా అనిపించిన క్వశ్చన్స్ ఉంటే వాటికి కూడా నేను ఆన్సర్స్ అట్లీస్ట్ ఒక పేపర్ పైన చేసి అయినా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఈ ప్రాబ్లం మనకు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకు 2019 మే జూన్లో వచ్చింది, అదేవిధంగా 2018 మే జూన్లో వచ్చింది, 2017 మే జూన్లో వచ్చింది. అంటే కంటిన్యూగా వస్తుంది చూడండి. 17లో వచ్చింది, 18లో వచ్చింది, 19లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.